ఇన్నాళ్లు నటిగా ప్రేక్షకులను అలరించిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన తొలి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. ఈ మూవీ ప్రకటనతోనే మంచి బజ్ ఏర్పడింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అంతా కొత్త నటీనటులతోనే ఈ సినిమాను నిర్మించిన సమంత తాను గెస్ట్ రోల్లో నటించారు. మరి సమంత తొలి ప్రయత్నంలో నిర్మాతగా సక్సెస్ అయ్యారా? శుభం చిత్రం మెప్పించే విధంగా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. మహిళలకు సీరియల్స్కు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఏళ్ల పాటు ఆ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. సరిగ్గా తన తొలి సినిమా కోసం అలాంటి కథనే ఎంచుకుంది సమంత. సీరియల్ చుట్టూ తిరిగే కథ ఇది. హారర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్తో చివరి వరకు ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల. హీరోయిన్ సీరియల్ చూస్తూ కూర్చోవడం, వెంటనే దయ్యం పట్టడం, ఆ తర్వాత వాళ్ళ స్నేహితుల ఇళ్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సీరియల్లోని సన్నివేశాలు చూపిస్తూ బాగా నవ్వించేశాడట దర్శకుడు ప్రవీణ్. 2004 బ్యాక్డ్రాప్లో శుభం కథ మొదలవుతుంది. ముగ్గురు స్నేహితుల జీవితాలు, భార్యలపై వారి డామినేషన్కు హారర్ ఎలిమెంట్ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ను నడిపించాడు డైరెక్టర్. శ్రీనును పెళ్లి చేసుకున్న శ్రీవల్లికి అత్తింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఎమోషనల్గా ఆవిష్కరించాడు. ఆడవాళ్ల ముందు తల వంచకూడదని పెళ్లిలో శ్రీవల్లికి శ్రీను ఉంగరం తొడగనీయకుండా చేసే సీన్స్ ఆలోచనలు రేకెత్తిస్తాయి. బ్యూటీ పార్లర్ పెట్టాలనే కల ఉన్న భర్త మాటలకు కట్టుబడి 4 గోడలకే పరిమితమై ఫరీదా ఎదుర్కొనే సంఘర్షణ, భర్త ఆధిపత్య ధోరణి కారణంగా గాయత్రి పడే ఇబ్బందులను హృదయంగా చూపించారు. ఈ డామినేషన్ను మెసేజ్ ఇస్తున్నట్టుగా సీరియస్గా కాకుండా కామెడీగా చెప్పడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సీరియల్ కారణంగా తమ భార్యలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కోసం ముగ్గురు చేసే ప్రయత్నాల చుట్టూ సెకండ్ హాఫ్ సాగుతుంది. కీలకమైన సెకండ్ హాఫ్లో దర్శకుడు తడబడడంతో సినిమా సాగతీతగా మారింది. అసలు ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కూడా వచ్చే సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోవట. ఆల్ఫా మేల్ పాయింట్తో కథను బాగానే రాసుకున్న స్క్రీన్పై ఆ మ్యాజిక్ కనిపించలేదు. చాలా వరకు రిపీటెడ్ సీన్స్తో సినిమా బోర్ కొట్టించింది. పురుషాధిక్య భావాలు కలిగిన స్నేహితులుగా హర్షిత్, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి తమ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఎమోషనల్ హారర్ సీన్స్లో మాత్రం పరిణితి చూపించలేకపోయారు. శ్రీవల్లి పాత్రకు శ్రియా కొంత న్యాయం చేసింది. శాలిని కొండెపూడి, శ్రావణి, లక్ష్మీ నటన బాగుంది. మాయమాతగా సమంత గెస్ట్ రోల్ ఈ సినిమాకు ప్లస్ అయింది. డైలాగ్ డెలివరీతోనే నవ్వించింది. టెక్నికల్గా వివేక్ సాగర్ పాటలు, బీజిఎం బాగున్నాయి. విజువల్స్ మెప్పిస్తాయి. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. ఓవరాల్గా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ కామెడీని ఆశించి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ చేయదట.